హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ భోగి. సో ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగే లేచాను. అంటే నాది షిఫ్ట్ వచ్చేసి 4:30 నుంచి అనమాట. 4:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. సో కాబట్టి నేను షిఫ్ట్లో ఉన్నాను ఆల్రెడీ. సో ఇంకా మా అమ్మ ఏమన్నంటే ముందు రోజు నైట్ ముగ్గు వేసుకుందాం అనుకున్నాం. బట్ ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆకులు రాలిపోతాయి, మళ్ళీ ముగ్గు కలర్స్ మీద పడితే మళ్ళీ చెదిరిపోతాయి అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ వేద్దాం అనుకున్నాం. సో అందుకు ఇంకా నేను అమ్మని లేపినాను. సో 5:30 అరౌండ్ ఇంకా ముగ్గు వేయడానికి మొత్తం శుభ్రం చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే అమ్మ చెట్లకి నీళ్ళు పట్టేస్తుంది అనమాట. అంటే ఎక్సెస్ వాటర్ మళ్ళీ కారుతూ ఉంటాయి కదా ముగ్గు వేసేటప్పుడు, మళ్ళీ అక్కడ ముగ్గు మొత్తం చెదిరిపోతుంది అని చెప్పేసి ముందే నీళ్లు పోసేస్తున్నాము. సో కొద్దిసేపు ఆగిన తర్వాత అవి మొత్తం కారిపోతాయి కదా వాటర్, అప్పుడు మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు ముగ్గు వేసుకోవచ్చు ప్రశాంతంగా. సో అందుకు వాటర్ పోసేసాం చెట్లకి. ఇంకా నాకైతే హాలిడే లేదని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే హాలిడే ఉంది. సో భోగి రోజు అయితే హాలిడే లేదు. నేనైతే భోగి మంటలు కూడా వేసుకుందామని చెప్పాను. సో మా అన్నని లేపుతుంటే అస్సలు లేవట్లేదు అనమాట. లైట్ వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ ఉంటుంది. సో లైట్ వేసుకున్నానికి నో ప్రాబ్లం. బట్ మా ఇంట్లో బర్డ్స్ ఉన్నాయి కదా, అవి లోపలే ఉంటాయన్నమాట. లైట్స్ వేస్తే ఇంకా అవి మార్నింగ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఒకటేమే నడుస్తూ ఉంటాయి. సో అందుకు లైట్ అయితే ఆఫ్లోనే పెట్టాము. ఇంకా కాసేపు బ్రేక్ పెట్టేసి ముగ్గేయడానికి అయితే వచ్చిన. ఆల్రెడీ నైట్ కొన్ని చూసుకున్నాను, బట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే చాక్ పీస్తో వేసేసి తర్వాత కలర్స్ వేసి లాస్ట్లో ముగ్గు పొడితో హైలైట్ చేస్తామన్నమాట. సో అలా ఇప్పుడు నేనే వేయబోతున్నాను. చూడండి ఎలా కుదిరిందో ముగ్గు. వాటర్ అంతా ఇట్లా కారణం మళ్ళీ కారుతాయి. మనం ఎందుకు ఎక్కువ వచ్చినావు? ఇంకా ఒక ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా చాక్ పీస్తో ఒక బార్డర్ అయితే గీసుకున్నాను. సో ముగ్గు డిజైన్ అనేది. సో తర్వాత అందులో కలర్స్ వేసినాక ముగ్గు పొడితో బార్డర్స్ వేసేసేదే. వేసేస్తానమ్మా వీటికి కదా, వీటికి ఇది వేస్తున్నా, ఈ బ్లూ వేస్తున్నా. బార్డరా? అవునులే, మట్టి ఏంటో బాగుండేది. బాగా వచ్చింది ముగ్గు, బాగా కుదిరింది డిజైన్. తర్వాత చాక్ పీస్ మళ్ళీ దాంతో ముగ్గు కూడా తీసేద్దాం క్లియర్గా. ఓకే. డిజైనా అదా అన్నీ ఇదంతా చిన్న అదే ఇంకా డిజైన్లు ఇంకా ఫినిషింగ్ వేస్తే బాగుంటుంది. గైస్, నేను గుమ్మడికాయ వేద్దామని చాలా బాగా డీసెంట్గా కూర్చొని మంచిగా వేస్తే చూపిస్తాను మీకు కూడా నా గుమ్మడికాయని. నా గుమ్మడికాయ గైస్, దీన్ని చూసుకొని మా అమ్మ
తెల్లవాయ అనింది గైస్, తెల్లవాయ అనింది గుమ్మడికాయని పట్టుకుని. ఏం చేయాలి? మరి కలర్లు వేస్తే బాగుంటుంది, తెల్లగా ఉంటే తెల్లవాయ అవుతుంది. కలర్ వేస్తా ఏం లేదు, తెల్లవాయ అంట. ఏంది మా యాకుండా కనిపిస్తుంది మాకు తెల్ల. సైడ్ని అట్లా అట్లా 2 లైన్లు గీస్తలే. అమ్మా ఎంత కష్టపడి దాన్ని తెల్లవాయ అనింది. సో నెక్స్ట్ వచ్చేసి బార్డర్ అయితే నేను ఇది ఏమని చెప్తున్నా గైస్, ఇవి ఎప్పుడో ఊర్లోకి వచ్చిందనమాట. ఇట్లా డిజైన్స్, ఇందులో ఒక సైడ్ బ్లాక్ ఉంటుంది, ఈ సైడ్ ముగ్గు పొడి వేసుకొని కొంచెం కవర్ చేసేసి ఇట్లా ఇట్లా అనేసి రోలర్ అనమాట. మంచిగా డిజైన్ వస్తుంది. అట్లా 4 డిజైన్స్ ఉన్నాయి. మరి ఇది ఏమో బాగా వస్తుంది, నేను వేస్తాలే, నాకు వస్తుంది. కానీ ఇవి ఇంకా అచ్చులు, ఇట్లా శంకు చక్రాలు పూజ గదిలో అట్లా వేసుకోవడానికి అన్నమాట. పాదాలు, ఇది జస్ట్ ఫ్లవర్ డిజైన్. అయితే ఇట్లా మనం ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా నేను టిష్యూతో క్లోజ్ చేసినాను గైస్ 1 సైడ్. ఇప్పుడు ఇక్కడ సడన్గా పెట్టాలి, రోల్ చేయాలి. అట్లా స్టాప్ చేయొద్దు, చిన్నగా అనాలి, చిన్నగా అనాలి. చిన్నగా అనాలి. మళ్ళీ పక్కకు పోతే అంతే. ఓ అమ్మ చుట్టపోతుంది, అది ఉడిమ్మ చుట్ట పోయిందరు. నేను ఎట్లా తిప్పాలబ్బా. ఉయ్యా టిష్యూ పేపర్ బయటకు వచ్చేసింది గైస్. అది మళ్ళీ ఎక్కేస్తా చిన్నగా. దీనిలో మెయిన్ ప్రాబ్లం ఇదే గైస్. ఇంకో సైడ్ కూడా క్లోజింగ్ ఉంటే బాగుండేది. మా అమ్మ చూసిందంటే వేసుకుంటుంది. సరే మళ్ళీ క్లీన్ చేసి చూపిస్తాను మీకు. మొత్తానికైతే మన భోగి ముగ్గు ఇలా రెడీ అయిపోయింది. సో బాగా కుదిరిందనమాట. మీకు కూడా నచ్చిందేమో చెప్పండి. సో నాకైతే బాగా నచ్చింది. సో ఇదనమాట మా ముగ్గు. మేమేమంత ప్రో కాదు, నాకు అంతంత మాత్రమే వస్తుంది, మా అమ్మకు వస్తుంది కానీ. బట్ మేము మేడపైన ఉంటాం కాబట్టి ప్రాక్టీస్ తగ్గిపోయిందనమాట మా అమ్మకు కూడా. ఇంకా మార్నింగ్ భోగి మంటలు వేసుకుందామని చెప్పి మేడపైకి వచ్చినాము. ఏవో కొన్ని మాత్రమే పేపర్స్, కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవి పెట్టాము. ఏంటక్క భోగి మంట సూర్యుడు వచ్చిన తర్వాత వేసుకుంటున్నారని మాత్రం అనుకోవద్దు. సో అంత కారణం మా అన్ననే అనమాట. మా అన్నని లేపుతున్నాను అయినా కానీ లేవట్లేదు అనమాట. సో వాడి వల్లే లేట్ అయ్యింది. ఇన్ఫోసిస్ చూపి, ఇన్ఫోసిస్ తగలబెట్టేద్దాం. చూపిరా నీది, అది ఆన్ బోర్డింగ్ అది పక్కన. డి విటమిన్ వస్తుందన్న. ఎవరైనా ఎండకి చలిమంట వేసుకుంటారా? మా వాళ్ళు, మా అన్న వల్ల, మా అన్న లేలేదు గైస్. మా అన్నని ఎంత లేపినా కానీ లేదు. డి విటమిన్ వస్తుందన్న, అంత బాగా మంచిగా అట్లా నిద్ర కనుక కొద్దిసేపు ఒక అర్ధ గంట అయినా ఉండాలి. ఎందుకంటే ఈ ఎండ మంచిది, మీకేమంత శాఖ కూడా అనిపించదు ఈ ఎండ. నానందియా భోగి పండుగ రోజు భోగి శుభాకాంక్షలు. ఎండకు పండుకున్నాను. ఒక పక్క వేడి ఉంటది, ఒక పక్క సబ్స్క్రైబ్ అచిత వ్లాగ్స్, సబ్స్క్రైబ్ అచిత వ్లాగ్స్. పడుకో ఇంకా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మా విషయం లేదు, ఊరికే పెట్టేసి
ఎందుకు మా అన్ని ఇట్లా వేస్తున్నావు? అమ్మ వెరైటీగా నువ్వు అన్నీ వేసేసరికి ఎండ కూడా వచ్చేస్తుంది ఇటు సైడ్కి. ఇంకా బర్డ్స్ కూడా భోగి మంట వేసుకుంటున్నాయి. పత్రాన్ని బట్టి ఏదో ఉంటుంది మరి నాకు. నాన్న దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే నువ్వు నా వీడియోస్ చూడట్లేదు. ఇట్లాంటి ఎన్ని తీసినాను ఆ వీడియోలో కదమ్మా, చూసంటావా? ఓకే. ఓ ఇక్కడ ఇంకో పువ్వు దాక్కోయింది. చూడండి, ఈ పువ్వు తీయకూడదని అలిగిపోయింది. నన్ను తీయలేదని అలిగిపోయిందంట. దాచుకుంది. పోయింది. నేను ఒక చిన్న ఎగురు వస్తుంది. చాలా బాగుందండి. ఎల్లో రెడీ అయిందమ్మా? వావ్, ఓకే. ఇంకా భోగి మంటకి ఇలా అయితే ఏర్పాట్లు అయినాయి. మేము సింపుల్గా వేసేసుకుందాం అనుకున్నాం, బట్ మా అమ్మ కొంచెం ముగ్గు ఒకటి యాడ్ చేసిందనమాట. సో ఇంట్లో ఒక కార్డ్బోర్డ్ ఉందన్నమాట. సో దాన్ని మాత్రమే అన్ని పీస్ చేసేసి అదొకటి వేసుకుంటాం. ఏం చేస్తాం, మనకి టౌన్స్లో సిటీస్లో ఇలా కట్టెలు దొరకాలంటే కష్టం కాబట్టి ఉన్న వాటితో మనం సరిదిద్దుకోవాలి. ఇంకా నేను మా నాన్న ఇద్దరం కలిసి భోగి మంటను అయితే వెలిగించినాము. ఇంకా ఫ్యామిలీ అంతా ఒక ఫ్రేమ్లో ఉండాలని చెప్పేసి నా పాటలు చూడండి, పిల్లర్ మధ్యలో ఫోన్ ఇరికిచ్చేసి నేను కూడా వచ్చేసిన అనమాట. వాళ్ళతో టైం అంటే గడపాలని చెప్పి, సో నలుగురము ఫ్రేమ్లో ఉండాలని చెప్పి అట్లా అనమాట. నా పాటలు ఇంకా అంతే, తప్పదు. ఈరోజు 4 పూలు వస్తాయి, 4 పూలు వస్తాయి. ఇది అది 4 పూలు వస్తాయి. ఇంత బాగున్నాయో, దూరం నుంచి బాగా కనపడుతుంది కదా ముగ్గు. ఇంకా భోగి మంట వేసుకున్న తర్వాత ఇంకా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది అనమాట. నువ్వులు వేసి రొట్టె అయితే చేస్తుంది అండ్ వంకాయ కర్రీ చేస్తుంది. ఇంకా నేను స్నానం చేసేసి దీపం అయితే పెట్టేశాను. సో చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మా చెట్టుకు వచ్చిన పూలు అనమాట. మధ్యలో పెద్ద రెడ్ మందారము, ఆ సైడ్కి పింక్ బేబీ వింగ్ మందారం. చాలా బాగా కనిపించింది, కలగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే మా నాన్న మార్కెట్కి వెళ్ళి పూలు అయితే తీసుకొచ్చినాడు, రేపు పండగ కదా. సో పూలమాలలు అయితే అమ్మ వాళ్ళు గుచ్చుతున్నారనమాట. ఏమక్క షిఫ్ట్ ఉందంటావు, ఎప్పుడు వర్క్ చేయవు అని అనుకుంటా అన్నారేమో. సో షిఫ్ట్ ఉంటుంది, లేనప్పుడు కొంచెం బ్రేక్లో ఉన్నప్పుడే రికార్డ్ చేసుకుంటాం కదా, అవన్నీ పెడితే బోరింగ్. అందుకు ఇంకా నేను కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వర్క్లో కూర్చున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు పూలమాల అవన్నీ అల్లుతున్నారు.
ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నా షిఫ్ట్ అయిపోతుంది నార్మల్గా. సో ఇంకా 2:45కి మూవీకి వెళ్ళామన్నమాట. సో ఏ మూవీ అనేది మీరే చూడండి. సో నేను మా అన్న ఇద్దరం కలిసి మూవీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆయన చూసారా, మన బాలయ్య బాబు మూవీకి అయితే వచ్చామన్నమాట, డాకు మహారాజ్. खेल शुरू करेंगे। సో ఇలా మా భోగి పండుగని అయితే జరుపుకున్నాం అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ సంక్రాంతి.